మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి పర్వతాపూర్లో అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చేస్తుంది. కబ్జాకు గురైన ముస్లిం క్రిస్టియన్ శ్మశాన వాటికల్లోని అక్రమ నిర్మాణాలను తొలగిస్తూ ఉన్నారు. ఉదయం నుండి కూల్చివేతలు కొనసాగుతూ ఉన్నాయి. సర్వే నెంబర్ 1, 12లోని శ్మశాన వాటికలను కబ్జా చేసి కబ్జాదారులు అమ్మేశారు. ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం బోడుప్పల్, పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటించారు. ముస్లిం క్రిస్టియన్ శ్మశాన వాటికలను పరిశీలించారు. ఖచ్చితంగా న్యాయం చేస్తారని స్థానికులకు హామీనిచ్చారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ హామీతో ఉదయం నుండే హైడ్రా బృందాలు దిగి కూల్చివేతలు చేపట్టారు. గత 2 ఏళ్లుగా ఈ శ్మశాన వాటికలు కబ్జాకు గురయ్యాయి. హైడ్రా సహాయంతో అక్రమ నిర్మాణాలను తొలగించడంతో ముస్లిం క్రిస్టియన్ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ స్వామి అందిస్తారు. స్వామి, హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో అధికారులు కబ్జాలన్నీ కూడా తొలగిస్తున్నారు. ప్రతిరోజు కూడా హైడ్రా కార్యాలయానికి వస్తున్నటువంటి పిల్లలను పరిశీలిస్తున్నటువంటి హైడ్రా కమిషనర్ రంగనాథ్ కొన్నిటి విషయంలో నేరుగా వెళ్లి అక్కడ పరిశీలించి ఆ పత్రాలను పరిశీలించి ఆ తర్వాత వాటిపైన చర్యలు దిగుతున్నారు. ఇప్పుడు ఇవాళ బోడుప్పల్, పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో ఈ వరుసగా హైడ్రా అధికారులు కూల్చివేతలు కొనసాగిస్తారు. నిన్న కూడా కొన్ని చోట్ల కూల్చివేతలు చేశారు. ఈ రోజు మొత్తం పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 2వ రోజు కూడా అధికారులు అక్రమాలపై ఉక్కుతున్నారు. మేడిపల్లి మండలం పరిధిలో ఉన్నటువంటి పర్వతాపూర్లో ఉన్నటువంటి ప్రభుత్వ సీలింగ్ ల్యాండ్స్, మరోవిధంగా ముస్లిం క్రిస్టియన్ శ్మశాన వాటికలకు కబ్జా గురైనాయి. చాలా మంది కబ్జాదారులు పెద్ద తరకాయలు వాటిని కబ్జా చేసి అమాయక ప్రజలకు వంటగట్టారు. వాటి విషయంలో వైపు కోర్టు కేసులు కొనసాగుతున్నాయి. ఈ రోజు ఉదయమే వచ్చినటువంటి హైడ్రా అధికారులు వాటిని తొలగించడం కోసం ప్రయత్నం చేస్తుంటే ఆ బాధితులంతా లబోదిబోమంటున్నారు. గంట సేపట్లో మా షాపులను కూడా ఖాళీ చేసి వెళ్లాలని చెప్పి సూచించడం సరికాదని చెప్పేసి కూడా వాపోతూ వాళ్ళంతా కూడా మీడియా ముందు పెడబొబ్బులు పెడుతున్నారు. హైడ్రా అధికారులు మాకు సకాలంలో సమయం ఇచ్చి మా సామాన్లు అంతా కూడా అక్కడ చదువుకునే అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా కోరుతున్నారు. దీంతో హైడ్రా అధికారులకు అక్కడ షాపుల యజమానులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఒకవైపు పోలీసులు కూడా బందోబస్తు కల్పించారు. దీంతో హైడ్రా అధికారులంతా కూడా పెద్ద మొత్తంలో ఉన్న వాటిని కూడా తొలగించే పనిచేస్తూ ఉన్నారు. దీంతో అక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పోలీసులు అదేవిధంగా ఇటు హైడ్రా అధికారులు ఆ స్థానిక ప్రజలకు నచ్చజెప్పి వాటిని తొలగిస్తూ ఉన్నారు. ఎస్ స్వామి, అంటే అక్రమ కూల్చివేతలకి సంబంధించి కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా కూడా ఎక్కువగా కూడా స్పందిస్తూ ఉన్నాయి. ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో కూడా ఎక్కడికక్కడ అక్రమ కూల్చివేతలు చేపడుతూ ఉన్నారు. సో అంటే ముందుగా నోటీసులు ఇచ్చుంటే బాగుండేది అని చెప్పి వాళ్ళు కూడా కోరుతున్నారు. సో ఆ దిశగా కూడా అంటే నోటీసులు ఇచ్చే అవకాశం ఉందా? అంటే ప్రధానంగా చాలా మంది స్థలాలకు సంబంధించిన ఉన్నటువంటి వ్యక్తులు ఏం చెప్తున్నారు, ఇప్పటికే ఈ విషయాలన్నీ కూడా కోర్టు పరిధిలో ఉన్నాయి. కోర్టు పరిధిలో ఉన్న విషయాన్ని ఎందుకు దీన్ని టచ్ చేస్తుందని చెప్పేసి వాళ్ళు కూడా క్వశ్చన్ చేస్తారు. అయితే ఒకవైపు ఇవి ప్రభుత్వ స్థలాలు, సీలింగ్ స్థలాలు, ముస్లిం క్రిస్టియన్ గ్రేవ్ యార్డ్ల కోసం ఇచ్చినటువంటి స్థలాల్లో కొద్దిమంది కబ్జా చేసి అమాయక ప్రజలకు అంటగట్టి వారి దగ్గర డబ్బులు తీసుకొని వారంతా ఉడాయించారు. దీంతో ఇప్పుడు ఆ స్థలాలు కొన్ని అందులో షాపులు పెట్టుకున్నటువంటి అమాయక ప్రజలు ఇప్పుడు నష్టపోతున్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఆ సందర్భంగా హైడ్రా వచ్చి ఇప్పుడు అది స్థలం అంతా ప్రభుత్వ స్థలం అని చెప్పేసి మా షాపులను కూల్చేస్తున్నారు. మాకు షాపులు కట్టుకోవడానికి మున్సిపల్ అధికారులు అప్పుడు పర్మిషన్లు ఇచ్చారు. ఒకవైపు మేము ట్యాక్సులు కడుతున్నాం. అయినప్పటికీ కూడా ఇప్పుడు వచ్చి మీరు హైడ్రా అధికారులు వచ్చి ఇది అక్రమ కట్టాలని చెప్పి కూల్చేయడం సరికాదు. ఒకవైపు కూల్చాలనుకుంటే కోర్టు కేసులు పూర్తయిన తర్వాత మా అందులో సామాన్లు సర్దుకోవడం కోసం మాకు అవకాశం ఇవ్వాలి. ఇప్పుడు గంట సేపు ముందు వచ్చి మా సామాన్లను సర్దుకోవాలని చెప్పేసి వెంటనే వాటిని కూల్చివేతలు చేస్తామంటే కూడా ఒకవైపు పటిష్ట నిర్మాణాలు చేసుకున్న లోపల చాలా చోట్ల సామాన్లు ఉంది. వాటి తరలించే వెసులుబాటు కూడా లేదు. రాత్రి భారీ వర్షం పడి ఎక్కడ కూడా మాకు బయట వెళ్ళలేని పరిస్థితి ఏర్పడదు. ఇప్పుడు వాటి త్వరగా వచ్చి కూల్చేయడం కోసం సామాన్లు ఖాళీ చేయడం సరికాదని చెప్పేసి కూడా బాధితులంతా కూడా లబోదిబోమంటున్నారు. ఇటు హైడ్రా అధికారులు వారితోటి ఒకవైపు వాగ్వాదాన్ని దిగుతున్నారు. పోలీసులు సర్ది చెప్పి ఒకవైపు వారిని ఖాళీ చేయించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మొత్తానికి 2వ రోజు పీర్జాదిగూడ బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చాలా మంది కాలనీలకు ఉన్నటువంటి రోడ్లు కావచ్చు, ప్రభుత్వ స్థలాలు, ఒకవైపు లేఅవుట్ కు ఉన్నటువంటి ఓపెన్ స్పేస్ అనేది కూడా చాలా మంది బిల్డర్లు వాటిని కబ్జా చేసి అమాయకులకు అంటగట్టారు. వాటి విషయంలో చాలా మంది కాలనీ అసోసియేషన్లు ఇప్పటికే హైడ్రాకు ఫిర్యాదులు చేస్తున్నాయి. ఆ ఫిర్యాదుల ఆధారంగానే గత 2 రోజులుగా ఈ హైడ్రా ఇప్పుడు కూల్చివేతల డ్రైవ్ అయితే చేపట్టింది. రైట్, థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.